న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్. కమిషన్లకు కక్కుర్తి పడితే చర్యలు. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు. ఎడపల్లి మండలం ముగ్గుపోసిన బోధన్ శాసనసభ్యులు. భారత త్రివిధ దళాలకు సంఘీభావంగా నగరంలో తిరంగా ర్యాలీ. భారీ సంఖ్యలో పాల్గొని ఐక్యతను చాటిన ప్రజలు. దంచి కొడుతున్న ఎండలు, ఉక్కపోతతో సతమతం. వడదెబ్బ నివారణ చర్యలు సూచించిన వైద్యులు. నేర చరిత్ర కలిగిన వారికి బుద్ధి చెప్పడానికే కమ్యూనిటీ పోలీస్. అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. బ్రాహ్మణపల్లిలో ఘనంగా వరవెంకటలక్ష్మి బాలాజీ బ్రహ్మోత్సవాలు. గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహణ, యజ్ఞాలు జరిపిన పురోహితులు. ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల మంజూరుకు ఎవరైనా డబ్బులు అడిగితే వారిపై కఠిన చర్యలు ఉంటాయని బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ పథకాల ఫలాలు అర్హులకు పారదర్శకంగా అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎడపల్లి మండలంలోని నెహ్రూ నగర్, అంబంవైతో పాటు ఎడపల్లి మండల కేంద్రంలో సోమవారం బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేసి నిర్మాణం పనులను ప్రారంభించారు. ముందుగా నెహ్రూ నగర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే తదనంతరం అంబంవై ఎడపల్లి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులను ప్రారంభించారు. గ్రామాలలో పర్యటించిన ఎమ్మెల్యే నేరుగా గ్రామ ప్రజలతో మాట్లాడి ప్రభుత్వ పాలన పట్ల ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉండడానికి ఇల్లు లేని నిరుపేదల సొంతింటి గూడు నిర్మించుకోవాలనే కలను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులను పారదర్శకంగా నిర్వర్తించాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం మాదిరి షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి, ఇందిరమ్మ ఇండ్ల బిల్లు మంజూరుకు ఎవరైనా డబ్బులు అడిగితే తమ దృష్టికి తీసుకురావాలని, అలాంటి వారిపైన కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కొరకు ప్రభుత్వం ఉచితంగా ఇసుకను అందజేస్తుందని, అలాగే బేస్మెంట్ ఫిల్లింగ్ కొరకు, మొరం కొరకు లబ్ధిదారులు ప్రభుత్వానికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని సూచించారు. అర్హులైన పేదలకే ఈ పథకం వర్తింపచేయాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేర్చేందుకు గాను ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు తాలూకు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. పార్టీలకు అతీతంగా కులమత భేదం లేకుండా నిజమైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం జరిగిందని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాని పేదలు నిరాశపడాల్సిన అవసరం లేదని, అలాంటి వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించనుందని అన్నారు. గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఇంటి నిర్మాణం కొరకు ముగ్గు వేసే క్రమంలో గ్రామ పంచాయతీ అధికారులకు సమాచారం అందించి వారి సమక్షంలో ముగ్గు వేసుకోవాలని సూచించారు. అలాగే ఇండ్ల నిర్మాణం పనులకు సంబంధించి విడతల వారీగా నిధులు మంజూరు చేయడం జరుగుతుందని, కావున ప్రతి ఒక్కరూ ప్రణాళికాబద్ధంగా ఇంటి నిర్మాణం పనులను కొనసాగించాలని సూచించారు. గత ప్రభుత్వం లాగా తమ ప్రభుత్వం వ్యవహరించబోదని, ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చేందుకు ముందుకు సాగుతుందని అన్నారు. అలాగే ప్రభుత్వ అధికారులు సమయపాలన పాటించాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. అనంతరం వీరభద్ర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు పులి శ్రీనివాసరావు, ఎడపల్లి సొసైటీ చైర్మన్ మల్కారెడ్డి, నాయకులు బిల్ల రామ్మోహన్, రజిత, ఎల్లయ్య యాదవ్, ఈరంటిలింగం, శంకర్ నాయుడు, భాస్కర్ రెడ్డి, అమనుల్లా షరీఫ్, ఖాజా అయూబ్ ఖాన్, అంబమొడ్డెన్న, వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షులు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. హౌసింగ్ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి మేమందరం కలిసి ఏదైతే చిన్న వాళ్లకు, ఇల్లు లేని వాళ్లకు ఇల్లు కట్టియాలన్న ఉద్దేశంతో ఈ స్కీమ్ పెట్టిండ్రు. తప్పనిసరిగా దీంట్లో అంటే మీరు తొందరగా కట్టుకోవాలన్న ఉద్దేశంతో మీరు డాక్రా గ్రూపులో ఉంటే 50,000, 75,000 వాళ్ళ దగ్గర లోన్ లేపుకొని బేసిమ్ని వరకు అయిపోతే ₹1,00,000 ఇస్తున్నారు హౌసింగ్ వాళ్ళు. తర్వాత స్లాబ్ లెవెల్కి వస్తే 2 లక్షలు ఇస్తున్నారు. స్లాబ్
తర్వాత ఏదైనా పనులకు ఇంకో 1 లక్ష ఇస్తారు, 5 లక్షలు ఇస్తున్నారు. తప్పనిసరిగా అంటే కట్టిన దానికి ఇస్తారు. ఇప్పుడు ముందటి లెక్క లేదు. బేసిమిటి ఉన్న వాళ్ళకు వేరే ఉన్న వాళ్ళకి ఇస్తలేరు. ఏమి లేనాక కొత్త ముగ్గు వస్తేనే రికార్డులు వస్తున్నది, లేకుంటే రాదు. కాబట్టి ఇప్పుడు 74 ఇచ్చినాం. మళ్ళీ ఒక 3-4 నెలల తర్వాత మళ్ళీ కొత్తగా వస్తాయి, వాళ్ళకు కూడా ఇద్దాం. ఇక్కడ తప్పిపోయిన ఉంటే వాళ్ళకు కూడా ఇద్దాం. కాకపోతే తొందరగా అధికారులు సహకరిస్తారు. మీరు కూడా డాగ్రా సంఘాలు కానీ మేము చెప్పినాం ఆఫీసర్లకు, వాళ్ళకు లోన్ ఇప్పియండి 50,000, 75,000. బేసిమిటు మళ్ళీ స్లాబ్ లెవెల్కి వస్తే రొటేషన్తో చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో చెప్పడం జరిగింది. ఇప్పుడు మా అంత అయిపోయింది. పుష్క మట్టుకు ఫ్రీ ఇస్తారు, కట్టు గవర్నమెంట్ కట్టడానికి అవసరం లేదు. ఇసుక కానీ ఫిల్లింగ్ మొరం కానీ డబ్బులు తెచ్చినోడుకు కట్టుకోండి డాక్టర్, కానీ గవర్నమెంట్ ట్యాక్స్ కట్టే అవసరం లేదు. ఇది చేస్తున్నాం. ఇంకా ఏప్రిల్ 22న కాశ్మీర్ అందాలను చూసేందుకు వెళ్లిన యాత్రికులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు కాల్పులు జరిపే 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఈ చర్యకు ధీటుగా భారత సైన్యం పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేశాయి. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కావడంతో భారత సైనికులకు సంఘీభావంగా నిజామాబాద్ నగరంలో తిరంగా ర్యాలీ చేపట్టారు. ఆపరేషన్ సింధూర్ విజయం, త్రివిధ దళాల సేవలకు కృతజ్ఞతగా సిటిజన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ ఇందూర్ జిల్లా ఆధ్వర్యంలో చేపట్టిన తిరంగా ర్యాలీ ఆర్ఆర్ చౌరస్తా నుండి గాంధీ చౌక్ వరకు కొనసాగింది. ర్యాలీ ప్రారంభోత్సవంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్, పార్టీలకు అతీతంగా పలువురు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. రాజకీయాలకు అతీతంగా ఈ ర్యాలీ చేపట్టారు. మువ్వన్నెల జెండాను చేతపట్టి భారత మాత జై, జై జవాన్ అంటూ నినాదాలు చేస్తూ ఊరేగింపుగా ముందుకు కదిలారు. త్రివర్ణ పథకాలతో భారీ సంఖ్యలో జనం ఈ ఊరేగింపులో పాల్గొని భారతీయుల ఐక్యతను చాటి చెప్పారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇండియా వైపు చూడాలంటే వెన్నులో వణుకు పుట్టే విధంగా ఐక్యతను ప్రదర్శించారు. ఆపరేషన్ సింధూర్లో అసువులు బాసిన అమరవీరులతో పాటు ప్రాణాలు కోల్పోయిన సామాన్యులకు అంజలి ఘటించారు. రోహిణి కార్తెలో రోకళ్లు పగులుతాయని ఒక నానుడి. కానీ ఈ సంవత్సరం మాత్రం భిన్న వాతావరణంతో సాధారణ ఉష్ణోగ్రతలో 40 డిగ్రీల పై మాటలే. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉపశమనం కోసం పలు రకాల రసాలు తాగుతున్నా అది కాస్త కొద్దిపాటి ఉపశమనమే కలుగుతోంది. నిజామాబాద్ లో 41.2 డిగ్రీలు, కామారెడ్డిలో 40.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు. మున్ముందు అగ్నిగుండమే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వృద్ధులు, పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలంటున్నారు. వైద్యులు ఎండవేళ బయటకు వెళ్లొద్దని సూచనలు చేస్తున్నారు. భానుడు మండుతున్నాడు. సాధారణంగా ఏప్రిల్, మే నెలలో నమోదయ్యే గరిష్ట ఉష్ణోగ్రతలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నిజామాబాద్ లో అయితే ఏకంగా 41.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదవ్వడం గమనార్హం. ఇక కామారెడ్డిలో సైతం 40.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భానుడి ప్రతాపంతో ఇరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. ఎండ నుంచి జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల సంరక్షణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎండవేళ 12 నుంచి 4 గంటల వరకు బయట వెళ్లొద్దని, అత్యవసరంగా వెళ్లాల్సి వస్తే ఎండ నుంచి తట్టుకునేలా పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వడదెబ్బ తాకకుండా చూసుకోవాలని, కూలీలు సైతం నీడ పట్టున ఉండి పనులు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత పెరుగుతుండటం గమనార్హం. గంట గంటకు వేడి పెరుగుతుండటంతో మధ్యాహ్నం వేళ జనసంచారం లేక రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండకు తోడు వేడి గాలులు వీస్తుండటంతో రోడ్డు అగ్నిగోళాలుగా మండుతున్నాయి. ఏప్రిల్, మే నెలలో ఎండలు ఉండటం సహజం. కానీ భిన్న వాతావరణం వల్ల ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి.
దీనికి తోడు అకాల వర్షాలు సైతం ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. మున్ముందు ఏ విధంగా ఉంటాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బయటకు వెళ్లే ప్రజలు, పిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. మేతో పాటు రోహిణి కార్తెలో ఎండలు తీవ్రంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. రాత్రిపూట చలి, మధ్యాహ్నం వేడిగా ఉంటుంది. దినసరి కూలీలు ఉదయం పూటనే పనులు పూర్తి చేసుకుని మధ్యాహ్నంలోగా ఇంటికి చేరుకోవాలని వైద్య నిపుణులు దినసరి కూలీలు ఉదయం పూటనే పనులు పూర్తి చేసుకుని మధ్యాహ్నంలోగా ఇంటికి చేరుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలున్న వారు జాగ్రత్తగా ఉండాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా తలకు హెల్మెట్ ధరించాలని సూచిస్తున్నారు. ఎండలు అధికంగా ఉండటంతో వడగాలులు వీచే అవకాశం ఉందని, కావున మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. దాహార్తి తీర్చుకునేందుకు ప్రజలు మట్టి కుండలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. పిల్లల నుంచి పెద్దల దాకా వడదెబ్బ బారిన పడి ఒక్కసారి ప్రాణాలు కోల్పోతుంటారు. వడదెబ్బ తగిలినప్పుడు శరీర ఉష్ణోగ్రత పెరిగి తీవ్రమైన తలనొప్పి రావడం, నాడి వేగంగా కొట్టుకోవడం, చర్మం ఎండిపోవడం, నీరసంగా ఉండడం, మూత్రం పసుపు రంగులో రావడం, పాక్షికంగా లేదా పూర్తిగా అపస్మారక స్థితిలోకి వెళ్లడం లాంటివి సూచనలు ఉంటాయి. ఈ లక్షణాలు ఉన్నప్పుడు వడదెబ్బగా గుర్తించాలని సంబంధిత శాఖ అధికారులు తెలిపారు. వడదెబ్బ తగిలిన వ్యక్తిని చల్లని గాలి ప్రదేశానికి తీసుకువెళ్లి అతడు చేసుకున్న వడదెబ్బ తగిలిన వ్యక్తిని చల్లని గాలి ప్రదేశానికి తీసుకువెళ్లి అతడు వేసుకున్న దుస్తులు విడిచేసి చల్లని గాలి తగిలేలా చూడాలి. వడదెబ్బ తగిలిన వ్యక్తిని చల్లని గాలి ప్రదేశానికి తీసుకువెళ్లి అతడు చేసుకున్న దుస్తులు విడిచేసి చల్లని గాలి తగిలేలా చూడాలి. అప్పుడే ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించాలి. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం ఉంటుందని అధికారులు తెలిపారు. సూర్యుడి నుండి వెలువడే అతినీల లోహిత కిరణాలు తాకితే అనారోగ్యానికి గురవుతారని వైద్య నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఎక్కువ నీరును తాగాలని, కృత్రిమ కూల్ డ్రింక్ ను వాడవద్దని సూచిస్తున్నారు. బయటకు వెళ్లేవారు తలపై టోపీని గాని, టవల్ గాని ధరించాలి. పుచ్చకాయ, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకోవాలంటున్నారు. నిమ్మరసం, మజ్జిగ, ORS ఇలాంటి వాటిని తీసుకోవాలని సూచిస్తున్నారు. వడదెబ్బకు గురైన వారు తక్షణమే ఆసుపత్రిలో చికిత్స పొందాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రజలు తమ పనులను 11 గంటలలోపు ముగించుకుని తిరిగి ఇండ్లకు చేరుకోవాలంటున్నారు. సాయంత్రం 5 గంటల తర్వాతనే బయటకు వెళ్లాలని తెలుపుతున్నారు. ఎండలో ఎక్కువసేపు పని చేయకూడదని, ఒకవేళ తప్పనిసరైతే ఎక్కువ నీటిని తాగాలని, నెత్తిన టోపీ ధరించాలి. వృద్ధులు, వ్యాధిగ్రస్తులు ఎండలో తిరిగేటప్పుడు పూర్తి స్థాయిలో జాగ్రత్తలు పాటించాలి. వడదెబ్బ బారిన పడిన వారు గ్లూకోజ్, ఎలక్ట్రోల్, ORS నీటిలో కలిపి తరచు తాగాలి. పండ్ల రసాలు, చెరుకు రసం, మజ్జిగ, కొబ్బరి బోండాలు తాగాలి. కూల్ డ్రింక్లు తాగొద్దు. ప్రాథమిక చికిత్సలో భాగంగా చల్లటి నీటితో శరీరాన్ని తుడవడం, చిటికెడు ఉప్పు, చెంచా పంచదార కలిపిన నీటిని తాగి దగ్గరలోని ఆసుపత్రిని సంప్రదించాలని సూచిస్తున్నారు. కమ్యూనిటీ కాంటాక్ట్ లో భాగంగా నందిపేట మండల కేంద్రంలో పోలీసులు పలు కాలనీలలో కమ్యూనిటీ కాంటాక్ట్ పోలీస్ కార్యక్రమాన్ని చేపట్టారు. పాత నేరస్తులు, అనుమానాస్పద వ్యక్తుల నివాసాలు, ఇతర అంశాలను క్షుణ్ణంగా తనిఖీ చేశామని పోలీసులు తెలిపారు. నందిపేట మండల కేంద్రంలో రాజ్నగర్ దుబ్బా ప్రాంతంలో ఆదివారం సాయంత్రం నందిపేట పోలీస్ ఆధ్వర్యంలో 6 ఏసీపీ, 3 సిఐలు, 9 మంది ఎస్ఐలు, 102 మంది పోలీసుల బందోబస్తు నడుమ కమ్యూనిటీ కాంటాక్ట్ నిర్వహించడం జరిగింది. ఈ కర్జన్ సెర్చ్ లో 52 ద్విచక్ర వాహనాల సంబంధిత పత్రాలు లేనందున సీజ్ చేయగా బయోమెట్రిక్ ద్వారా 4 అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కాలనీ కూడలి వద్ద గల హనుమాన్ టెంపుల్ దగ్గర యువతను ఉద్దేశించి కమ్యూనిటీ కాంటాక్ట్ గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా భీమ్గల్ సిఐ పొన్నం సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా సిపి ఆదేశాల మేరకు ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి కార్జన్ సెర్చ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రజల సంరక్షణ కొరకే పోలీస్ సిబ్బంది ఉందని, మనతో పాటే నేర ప్రవృత్తి గల వ్యక్తులు సంచరిస్తుంటారని, వారి బారిన పడకుండా మోసపోకుండా సమాజంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, అటువంటి వారిని గుర్తించేందుకే ఈ కార్జన్ సెర్చ్ ఉద్దేశమని అన్నారు. అలాగే ఆన్లైన్ మోసాలకు, మత్తు పదార్థాలకు యువత బలి కావద్దని, రోడ్డు భద్రత ప్రతి ఒక్కరూ పాటించాలని, సమాజంలో ఇతరులను ఇబ్బంది పెట్టే ఎటువంటి విషయమైనా, వ్యక్తులైనా రాజీ పడకుండా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అంతేకాకుండా ముఖ్యంగా యువత సామాజిక మాధ్యమాలలో కమ్యూనల్ విషయాలపై అప్రమత్తంగా ఉండి అసత్య ప్రచారాలకు లోనవ్వకుండా వాట్సాప్ గ్రూపులలో లైక్లు, షేర్ లాంటివి పెట్టకూడదని, అటువంటి వారిపై చర్య తీసుకుంటామని తెలిపారు. నందిపేట గ్రామంలోని రాజ్నగర్ దుబ్బా మరియు ఎన్టీఆర్ కాలనీలో ఈరోజు మన నిజామాబాద్ జిల్లా సిపి శ్రీ చైతన్య సార్ ఆదేశాల మేరకు మరియు ఆర్మూర్ ఏసీపీ శ్రీ జె వెంకటేశ్వర రెడ్డి సార్ ఆధ్వర్యంలో మనం ఈరోజు నందిపేటలో కార్డన్ సెర్చ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీన్నే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అని కూడా దీన్ని సంబోధించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే
ఈ ఎస్పెషల్లీ రాజనగర్ దుబ్బ మరియు ఎన్టీఆర్ కాలనీలో కొంతమంది సెటిలర్స్ ఉంటున్నారు మరియు వారి దగ్గరికి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు కొంతమంది గుడిసెలలో నివసిస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఇందులో ఎవరెవరు మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు, నేరస్తులు ఎవరున్నారు, పాత అఫెండర్స్ ఎవరున్నారు, అనుమానితులు ఎవరున్నారు, వాళ్ళందరినీ కూడా ఇంటింటికి మేము తిరిగి వాళ్ళ యొక్క ఆధార్ కార్డుల ద్వారా మరియు మా పోలీసుకి కొత్తగా వచ్చిన బయోమెట్రిక్ పాపులార్ డివైస్ ద్వారా కూడా వాళ్ళపైన ఏమైనా పాత నేరాలు ఉన్నాయా, ఏదైనా దొంగతనానికి సంబంధించిన నేరాలు ఉన్నాయా అనేసి వాళ్ళను ఇంటింటికి వెరిఫై చేయడం జరిగింది. దానివల్ల ఎవరైనా అనుమానితులు ఉన్నా లేదా వాళ్ళు వేరే ప్రదేశంలో ఎక్కడైనా నేరం చేసినా కూడా వాళ్ళను గుర్తించి వాళ్ళను సంబంధిత కేసులో మేము అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మేము ఈ రాజనగర్ దుబ్బ మరియు ఎన్టీఆర్ కాలనీలో సుమారు ఒక 52 వాహనాలని తనిఖీ చేసి వాటిని సీజ్ చేయడం జరిగింది. వీటిని సీజ్ చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాటికి సంబంధించిన ప్రాపర్ డాక్యుమెంట్స్ లేవు మరియు అవన్నీ కూడా మేము మా పోలీసు వారు పర్సనల్గా వెరిఫై చేసి మరియు వాటికి సంబంధిత డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉంటే వాటిని మళ్ళీ రిలీజ్ చేయడం జరుగుతుంది. లేని వాహనాలను సంబంధిత ఆర్టీఓ గారికి రాయడం జరుగుతుంది. పాపులార్ డివైస్ ద్వారా అనుమతుల పాపులార్ డివైస్ ద్వారా చెక్ చేయడం జరిగింది. ఇందులో మాకు ఉన్న గతంలో ఉన్న అఫెండర్స్ని గుర్తించడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ మాకు మా సంబంధిత పోలీస్ స్టేషన్లో ఈ రాజనగర్ దుబ్బ మరియు ఎన్టీఆర్ కాలనీలో ఉన్న సస్పెక్ట్లు ఒక 4 ఉన్నారు మరియు కమ్యూనల్ రౌడీస్ ఇందులో ఒక 3 ఉన్నారు. వాళ్ళని కూడా మేము పాపులార్ డివైస్ ద్వారా వీళ్ళు ఈ నేరాలు కాకుండా కొత్త నేరాలు ఏమైనా చేశారా అని వెరిఫై చేయడం జరిగింది. మరియు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఈ రాజనగర్ దుబ్బ ఎన్టీఆర్ కాలనీ నివాసితులందరినీ కూడా ఇక్కడికి పిలిపించి వారికి మన నందిపేట్ పిఎస్కి ఇన్ఛార్జ్ సిఐగా ఉన్న భీమ్గల్ సిఐ గారు శ్రీ పొన్నం సత్యనారాయణ గౌడ్ గారు మరియు ఆర్మూర్ టౌన్ సిఐ గారు సత్యనారాయణ గారు ఈ జనాన్ని అందరినీ ఉద్దేశించి ఈ రాబోయే కాలంలో ఎలాంటి నేరాలు జరుగుతున్నాయి, వాటిపై ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి, ముఖ్యంగా దొంగతనాలు, ఎండాకాలంలో జరిగే దొంగతనాలు మరియు చైన్ స్నాచింగ్స్ మరియు రోజు పెరిగిపోతున్న సైబర్ క్రైమ్స్ పైన కూడా వారందరికీ బ్రాహ్మణపల్లి గ్రామంలో వరవెంకట లక్ష్మీ బాలాజీ స్వామి వారి బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. సంవత్సరానికి ఒకమారు జరిపే వేడుకలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. గ్రామస్తులు భక్తి భావనతో ఈ వేడుకలలో పాల్గొంటున్నారు. జక్రన్పల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో శ్రీ వర వెంకట లక్ష్మీ బాలాజీ స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం స్వామివారి అభిషేకం, ఆవాహిత మండప పూజ, నిత్య హోమం, అష్టబలి స్వామి కళ్యాణ మహోత్సవం, అన్నదాన కార్యక్రమం, సాయంత్రం రథోత్సవం నేత్రపర్వంగా జరిగిందని వీడీసీ అధ్యక్షుడు అల్లం అశోక్, ఉపాధ్యక్షుడు ఉట్నూర్ గంగాధర్, చార్జర్ మాధురి ప్రకాష్, చిలువారి ఊసన్న, గంగాధర్ గౌడ్, రవిరాజ్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. మంగళవారం వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ వేడుకలలో గ్రామాభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షుడు గంగాధర్, క్యాషియర్ మాధురి ప్రకాష్, పూజారి చక్రవర్తుల సుదర్శనాచారి తదితరులు పాల్గొన్నారు. చక్రవర్తుల సుదర్శనాచార్యులు శ్రీ బ్రాహ్మణపల్లి వరవెంకట లక్ష్మీ బాలాజీ ఆలయ అర్చకుణ్ణి. మరి ప్రతి సంవత్సరము ఈ వరవెంకట లక్ష్మీ బాలాజీ దేవస్థానంలో 3 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా నిన్నటి రోజు పూజా కార్యక్రమాలు ముగిసి ఈ రోజు 2వ రోజు ఉదయం పూట ఆవాహిత మండప పూజ, నిత్య హోమము, బలిహరణము జరిగి స్వామివారి కళ్యాణ ఉత్సవం జరిగింది. ఆ తర్వాత అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. మరి ఇక్కడ ఈ స్థానికంగా చూసినట్టయితే ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే స్వామివారు భక్తుల కొంగు బంగారమై, ముఖ్యంగా సంతాన విషయంలో మాత్రం స్వామివారు చాలా ప్రసన్నుడై ఎవరికైతే సంతానము ఆలస్యం అవుతుందో
ఎవరికైతే సంతానం కోరుకుంటున్నారో వారందరూ ఇక్కడ వచ్చి ప్రత్యేక పూజలు జరిపినట్టయితే వారికి త్వరగా సంతానం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ వాళ్ళు మరి 3 రోజుల పాటు కార్యక్రమం జరిపి ఈ సాయంత్రం పూట రథోత్సవ కార్యక్రమాన్ని జరుపుతారు. రేపు చక్రతీర్థంతో కార్యక్రమం ముగుస్తున్నది. మరి ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరము మరి జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ వరవెంకట బాలాజీ ఉత్సవాలు ప్రతి ఏటా ప్రతి సంవత్సరం 3 రోజులు జరుగుతాయి. 2003, 5,9 నుంచి జరుగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం వీడిసి నుండి ఉత్సవాలు చేస్తాము. ఫస్ట్ రోజు గరుడ వాహనము వీళ్ళైతుంది. సెకండ్ కళ్యాణం అవుతుంది. సెకండ్ రోజు వెంకటేశ్వర కళ్యాణము, అన్నదానము, రాత్రికి రథ ఉత్సవం ఉంటుంది. మరి 3వ రోజు చక్రతీర్థం ఉంటుంది. ప్రతి సంవత్సరము వీడిసి నుంచే ఉత్సవాలు చేస్తాము. మాకు ఈ దేవుడు మంచిగా వరాలు ఇస్తాడు. అందరికీ అన్ని పూటలు కూడా వచ్చి ఇక్కడ పూజలు కూడా చేస్తారు. జై శ్రీమన్నారాయణ. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 104 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, జెడ్పీసీఈఓ సాయాగౌడ్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డిపిఓ శ్రీనివాస్, ఏసీపీ వెంకటేశ్వర రెడ్డిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా ఫిర్యాదులను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నందిపేట్ మండలం వెల్మల్ గ్రామంలో సోమవారం భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టీఓ ఆధ్వర్యంలో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని నిరసన తెలిపారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని ఐఎఫ్టీఓ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దాస్ మాట్లాడుతూ కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు నిరసన ప్రదర్శనలో భాగంగా ఈ రోజు ఆదర్శ గ్రామమైన వెల్మల్లో నిరసన తెలపడం జరిగింది. కార్మికులందరికీ ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ చట్టాలు అమలు చేయాలని, పెరుగుతున్న ధరలను దృష్టిలో పెట్టుకుని కనీస వేతనం 26,000 ప్రకటించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి అబ్దుల్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు జూలై 9న నిర్వహించాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయని, ఆ సమ్మెలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో ఐఎఫ్టియు నాయకులు గంగశంకర్, ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు దేవన్న, గ్రామ పంచాయతీ నాయకులు భాస్కర్, చింతకుంట ఆశీర్వాదం, అనురూస్, గంగారాం, తెల్లు నర్సయ్య, నల్లెల్ల గంగాధర్, శ్రీనివాస్, పాషా తదితరులు పాల్గొన్నారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను కొనసాగించాలి. 8 గంటల పని విధానమే కొనసాగించాలి. 8 గంటల పని విధానమే కార్మికులందరినీ పర్మనెంట్ సమాన పనికి సమాన వేతనం. ఐఎఫ్టియు సుందరయ్య జీవితం నేటి యువతరానికి, రాజకీయ నాయకులకు ఎంతో ఆదర్శమన్నారు సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు. సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆయన వర్ధంతిని నిర్వహించడం జరిగింది. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆయన వర్ధంతిని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మరియు కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకటరాములు మాట్లాడుతూ దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలు ఒకరైన కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య తన చిన్నతనంలోనే 13వ ఏటనే వ్యవస్థలో ఉన్న అంటరానితనం, వివక్షత, ఇతర రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాటాన్ని తన ఇంటి నుంచి కొనసాగించారని, గాంధీజీ పిలుపు మేరకు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని తన చదువుని మధ్యలోనే ఆపేశారని, ఒక ఉన్నత భూస్వామి కుటుంబంలో పుట్టిన పుచ్చలపల్లి సుందరయ్య భూ పోరాటాలను నిర్వహించడంతో పాటు ప్రజలకు తక్కువ ధరలో వైద్యం, నిత్యావసర సరుకులను అందించడం ద్వారా సేవా కార్యక్రమాలను ఏ విధంగా నిర్వహించవచ్చు ప్రజలకు మార్గం చూపారని, పార్టీలో చేరి పెట్టుబడిదారు భూస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా అనేక ప్రజా ఉద్యమాలను నిర్వహించి పోరాటాలు చేశారన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని భూస్వాములు, జాగీర్దారులు, జమీందారులు నిజాం నవాబుకు వ్యతిరేకంగా నిర్వహించడంలో నాయకత్వాన్ని వహించి 10 లక్షల ఎకరాల భూములను పేదలకు పంచారని, కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకోవడంలో విశేష శ్రద్ధ చూపేవారని,
చివరి వరకు తన ఆస్తులను జీవితాన్ని ప్రజా ఉద్యమాలకు అంకితం చేసి నిరాడంబర జీవితాన్ని గడిపారని, నిత్యం అధ్యయనం చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి మార్గాన్ని అన్వేషించి చట్టసభలో ప్రభుత్వాలను ఒప్పించడంలో కీలక పాత్ర పోషించారని, ప్రజా ఉద్యమాల కొరకు స్వార్థం ఆవహించకుండా కుటుంబ నియంత్రణను చేసుకుని సమాజమే తన కుటుంబంగా భావించి పోరాటాలు నిర్వహించారని, ఆ విధంగా ఆయన నేటి తరం యువకులకు, రాజకీయ నాయకులకు ఎంతో ఆదర్శంగా మార్గనిర్దేశకుడిగా ఉంటారని ఆయన అన్నారు. అనంతరం కామ్రేడ్ పుంచులపల్లి సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యదర్శి సుజాత, కమిటీ సభ్యులు కటారి రాములు, నర్సయ్య, ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి శిల్పలింగం, సిపిఎం కార్యకర్తలు ఉద్దవ్, శేఖర్ గౌడ్, శంకర్, దినేష్, విశాల్, లావణ్య తదితరులు పాల్గొన్నారు. కామ్రేడ్ పుంచులపల్లి సుందరయ్య గారి 40వ వర్ధంతి సందర్భంగా ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ప్రధానంగా చిన్నతనంలోనే సుందరయ్య గారు ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలకు వ్యతిరేకంగా, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా, అట్లాగే ఈ సమాజంలో ఉన్నటువంటి అక్రమానికి వ్యతిరేకంగా తన బాల్యం నుంచే పోరాటాన్ని ప్రారంభించినటువంటి పరిస్థితి. అట్లాగే సిపిఎం పార్టీలో సభ్యులుగా చేరిన తర్వాత భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని నిర్వహించి ఈ ప్రాంతంలో 10 లక్షల ఎకరాల భూముల్ని పంచే దాంట్లో సిపిఎం పార్టీగా సుందరయ్య గారి పాత్ర అద్వితీయం. అదేవిధంగా ఈ దక్షిణ భారతదేశంలోనే సిపిఎం పార్టీ నిర్మాణంలో కీలకమైనటువంటి పాత్ర పోషించి ఆ చివరికి తన కుటుంబంలో పిల్లలుంటే ఎక్కడ పార్టీ ఉద్యమంలో నష్టం జరుగుతుందో స్వార్థంగా ఆలోచిస్తామనేటువంటి ఆలోచనతో కుటుంబ నియంత్రణని పాటించి పార్టీ కోసం తన ఆస్తిని, తన సంపదని, తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహానుభావుడు సుందరయ్య గారు. వారి ఆదర్శాలని, వారి ఆశయాల్ని సిపిఎం పార్టీ 2025-2026 విద్యా సంవత్సరానికి గాను వెలుస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థలు ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పడుతున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపించారు. అనుమతులు లేకుండా తెరుస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాన్సులపట్నంలో వీక్లీ మార్కెట్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రైవేట్ పాఠశాలలో అనుమతులు లేకుండా ఈ విద్యా సంవత్సరానికి గాను 2025-2026లో అడ్మిషన్ చేపడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు ఏఐఎస్ఎఫ్, ఎల్ఎస్ఓ, ఎస్ఎఫ్ఐ విజ్ఞప్తి చేస్తూ బాన్సుడ ఆర్టీఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ విద్యాశాఖ నుండి ఎటువంటి అనుమతి లేకుండా అడ్మిషన్ తీసుకుంటున్నటువంటి వారిపై విద్యాశాఖ అధికారులతో విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకునే విధంగా కృషి చేయాలని విద్యార్థి సంఘ నాయకులు కోరారు. కార్యాలయంలో ఏఓ గారికి, నవీన్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఎల్ఎస్ఓ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రధానంగా బాన్స్వాడ పట్టణంలోని మార్కెట్ యార్డ్ రోడ్లో గల శ్రీ చైతన్య విద్యా సంస్థలు, కార్పొరేట్ విద్యా సంస్థల పేరుతోటి పిఆర్ఓస్ని తిప్పుకుంటూ వాళ్ళ అడ్మిషన్లు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ అడ్మిషన్లు 2025-26 సంవత్సరానికి సంబంధించి శ్రీ చైతన్య విద్యా సంస్థలకి విద్యాశాఖ నుండి ఎటువంటి అనుమతి లేనటువంటి పరిస్థితి ఉంది. దీన్ని తల్లిదండ్రులు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా చూసుకున్నటువంటి పరిస్థితి అయితే ఏదైతే శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులు తప్పుడు దోవ పట్టించి ఇవాళ విద్యార్థుల అడ్మిషన్లు 180 వరకు అడ్మిషన్లు చేయడం జరిగింది. ఈ 180 అడ్మిషన్లు చేయడం ద్వారా ఏంటంటే 180 మంది విద్యార్థుల జీవితాలతోటి ఆడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే సబ్ కలెక్టర్ గారికి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కింది స్థాయి మండల విద్యాశాఖ అధికారిని వెంటనే పంపించి దాని మీద ఎంక్వైరీ చేయించి వెంటనే దాన్ని స్టేట్మెంట్ ద్వారా కార్పొరేట్ విద్యా సంస్థ శ్రీ చైతన్య విద్యా సంస్థకి ఎటువంటి పర్మిషన్ లేదని స్టేట్మెంట్ ద్వారా పేపర్ ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు ఈ విద్యా సంవత్సరం ఏదైతే తల్లిదండ్రులు కూడా గమనించాలి, 25-26 సంవత్సరానికి సంబంధించి పర్మిషన్ లేనందున మీ పిల్లల్ని దాంట్లో ఆ స్కూల్లో, ఆ విద్యా సంస్థలో చేర్పించి మీ పిల్లల జీవితాలతోటి మీరు ఆడుకున్నటువంటి అవుతారు. కాబట్టి ఖచ్చితంగా గమనించి శ్రీ చైతన్య విద్యా సంస్థ, కార్పొరేట్ విద్యా సంస్థల్లో మీ పిల్లల్ని చేర్పించకుండా పిఆర్ఓస్ వస్తే డైరెక్ట్ గా ప్రశ్నించి జిల్లా కేంద్రంలో ఎలాంటి అర్హతలు లేకుండా వైద్యం అందిస్తున్న వారిపై 1వ టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతి కేసులు నమోదు చేశారు. కంటి వైద్యునితో పాటు మరొకరిపై ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. బోధన్ రోడ్ నందు ఫస్ట్ ఎయిడ్ హాస్పిటల్ నడిపిస్తున్న మహమ్మద్ సంధని నకిలీ డాక్టర్ పై కేసు నమోదైంది. నిజామాబాద్ పట్టణంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదు అయినటువంటి మేకల రాకేష్ విజిలెన్స్ ఆఫీసర్ నివాసం సుల్తాన్ బజార్, హైదరాబాద్ ఫిర్యాదు మేరకు నిజామాబాద్ పట్టణంలోని ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ చేపట్టగా బోధన్ రోడ్ ఉన్నటువంటి ఫస్ట్ ఎయిడ్ హాస్పిటల్ నడిపిస్తున్న వ్యక్తి సందని ఎటువంటి డాక్టర్ పట్టా లేకుండా నిజామాబాద్ లో హాస్పిటల్ నందు రోగులకు వైద్యాన్ని అందిస్తూ మరియు
పేషెంట్స్ కు ఇంజెక్షన్స్ మరియు ఐవి ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్న ఇంటి వ్యక్తి ప్రజలకు మోసం చేస్తూ చలామణి అవుతున్న నకిలీ డాక్టర్ పై ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన 1 టౌన్ ఇన్స్పెక్టర్ రఘుపతి దర్యాప్తు ప్రారంభించారు. నిజామాబాద్ పట్టణంలోని ఖలీల్వాడిలోని లయన్స్ కంటి ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ ద్వారా ఆసుపత్రిలో ఉన్న నకిలీ వైద్యుడు దొడ్డి ముంగట్టి సతీష్ ఆప్థమాలజిస్ట్ డాక్టరేట్ పట్ట లేకుండా నిజామాబాద్ లయన్స్ ఐ హాస్పిటల్ నందు రోగులకు వైద్యాన్ని అందిస్తూ మరియు పేషెంట్స్ కు ఇంజెక్షన్స్ మరియు ఐవి ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్న ఇంటి వ్యక్తి ప్రజలకు మోసం చేస్తూ చలామణి అవుతున్న నకిలీ డాక్టర్ పై ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన 1 టౌన్ ఇన్స్పెక్టర్ రఘుపతి దర్యాప్తు ప్రారంభించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో అభివృద్ధి సంక్షేమ పథకాలు తెలంగాణ ధరిత్రి మురిసేలా చరిత్రకెక్కిన ఆనవాళ్లు అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆసనగారి జీవన్ రెడ్డి అభివర్ణించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలంగాణ పరువు తీస్తున్న అవినీతి పరవళ్లు అని ఆయన సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. కేసీఆర్ అంటే విజనరీ, రేవంత్ రెడ్డి అంటే ప్రిజనరీ అని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలన వైభవం చూసి ప్రపంచ అందగతిలా పరవశించారని ఆయన పేర్కొంటూ కేసీఆర్ అద్భుత కట్టడాలు ప్రపంచానికి తెలిసేలా చేసిన రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ అని వ్యాఖ్యానించారు. సెక్రటేరియట్, కమాండ్ కంట్రోల్, టీ హబ్ వంటివి కేసీఆర్ విజయాలని ఆయన పేర్కొన్నారు. వీటిని ఎవరు కట్టారని విశ్వసుందరి మనులు అడగలేదా అని జీవన్ రెడ్డి నిలదీశారు. పునర్నిర్మించిన యాదాద్రి దేవస్థానం కేసీఆర్ ఆధ్యాత్మిక ప్రస్థానానికి ప్రతీక అని ఆయన వివరించారు. కాళేశ్వరం నుంచి మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వరకు, రైతు బంధు నుంచి దళిత బంధు వరకు కేసీఆర్ సాధించిన అద్భుతమైన విజయాలని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ చరిత్ర ఉన్నంత వరకు కేసీఆర్ అనే 3 అక్షరాలు ప్రజల మనోఫలకంపై చెరగని శిలాక్షరాలని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కమిషన్లకు కక్కుర్తి పడితే చర్యలు, అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు, ఎడపల్లి మండలం ముగ్గు పోసిన బోధన్ శాసనసభ్యులు. భారత త్రివిధ దళాలకు సంఘీభావంగా నగరంలో తిరంగా ర్యాలీ, భారీ సంఖ్యలో పాల్గొని ఐక్యతను చాటిన ప్రజలు. దంచి కొడుతున్న ఎండలు, ఉక్కపోతతో సతమతం, వడదెబ్బ నివారణ చర్యలు సూచించిన వైద్యులు. నేర చరిత్ర కలిగిన వారికి బుద్ధి చెప్పడానికే కమ్యూనిటీ పోలీస్, అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. బ్రాహ్మణపల్లిలో ఘనంగా వరవెంకటలక్ష్మి బాలాజీ బ్రహ్మోత్సవాలు, గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహణ, యజ్ఞాలు జరిపిన పురోహితులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.